శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూన్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరుగుతున్నటువంటి వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వారం సింహరాశి వారికి 3 గ్రహాలు 11వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక గ్రహం 11లో ఉంటే ఆ వారం అంతా మనకి ప్రతి అవసరానికి ఏదో ఒక సహకారం లభిస్తూ ఉంటుంది. మరి ఈ వారం మీకు పర్టికులర్గా రవిగ్రహం రాశ్యాధిపతిగా 11వ స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగతంగా మీ యొక్క ఆకర్షణ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చేసే ప్రయత్నంలో సక్సెస్ రేట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాశ్యాధిపతి గురువుతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగుతాయి. ముఖ్యంగా మీ సంతానం యొక్క అభివృద్ధి, వారి సహకారం మీకు చాలా వరకు ఈ వారంలో సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే కొత్తగా ఏదన్నా సంతానం కొరకు ప్రయత్నం చేసే దంపతులు ఎవరన్నా ఉంటే వారికి, ఎందుకంటే సంతాన కారకుడు అలాగే రవి గురువు ఇద్దరు కూడా సంతానాన్ని ఇచ్చే గ్రహాలు అన్నమాట. వీరు మీకు 11వ స్థానంలో ఉన్నప్పుడు కంపల్సరిగా సంతానానికి సంబంధించిన అభివృద్ధి, అలాగే మీకు వ్యక్తిగతంగా సంతానం కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అయితే ఏదైనా అంత అనుకూలమైతే కాదు, కానీ షేర్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్లో కానీ చాలా వరకు కలిసి వచ్చే సమయం. అయితే మరీ అడ్డుగోలుగా కాకుండా జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ సమయంలో మీకు మీ యొక్క ఆలోచనకు తగు విధంగా కొంతవరకు ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. బుధుడు మీకు యాక్చువల్గా సింహరాశి వారికి ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థానంలో గురుగ్రహంతో కలిసి ఉండడం వల్ల, మరి గురువు అష్టమాధిపతి అవ్వడం వల్ల ఒక విధంగా ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. అంటే అది చిట్ ఫండ్ ద్వారా కానీ ఇన్సూరెన్స్ ద్వారా కానీ మీ పెద్దవారు ఎవరైనా మీకు బహుమతి రూపంలో ఇవ్వడం కానీ, అంటే మీ సంపాదన కాంది మీ స్వార్జితం కాకుండా ఇతరుల రూపంలో, అంటే మీకు అత్తగారి రూపంలోనో, భార్య ద్వారానో, భర్త ద్వారానో, వారి యొక్క బంధువుల ద్వారానో, మొత్తం మీద ఈ 3 కూడా అటు ప్రభుత్వ సహకారం, ప్రభుత్వ పథకాలు లభిస్తాయి. మీకు అదృష్టం ద్వారా ఆర్థిక సహకారం వస్తుంది. మీ పుణ్యఫలం ద్వారా కూడా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. ఇది చాలా వరకు మీకు చాలా అనుకూలంగా ఉంది. శుక్రుడు కూడా భాగ్యస్థానంలో సంచరిస్తూ ఒక విధమైనటువంటి అదృష్ట యోగాన్ని మీకు కలిగించడం జరిగింది. అంటే లక్ష్మీ స్వరూపం అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించడం, ఆ డిపాజిట్ అంటే ఎక్కడైతే శుక్రుడు ఉన్నాడో ఆ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మీ రాశి యందు సంచరిస్తున్నాడు. దానివల్ల శుక్రుడు రాశిలో ఉన్న ఫలితాన్ని కూడా మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క లగ్జరీ, ఏదన్నా ఖరీదైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి వాహనాలు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంఘంలో హోదా కలిగినటువంటి పెద్దవారితో పరిచయాలు కూడా ఏర్పడడం జరుగుతుంటుంది. చాలా వరకు శుక్రుడు స్త్రీలు అనుకుంటారు, స్త్రీలకి పురుషులకి కూడా సొసైటీలో మంచి హోదాలో ఉన్నవారికి శుక్రుడు కారకత్వం అవుతుంటాడు. ఎందుకంటే శుక్రుడు పరశురామ అవతారం, నవగ్రహ మన దశావతారాల్లో, అందువల్ల అటు మంచి ధైర్యం గల వ్యక్తులు పరిచయం అవుతుంటారు, అలాగే మంచి కళారంగంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా పరిచయం అవుతుంటారు. వాళ్ళ వల్ల కామన్గా మీరు సింహరాశి వారు కాబట్టి స్వభావసిద్ధంగా మీరు ఒక రాజకీయ రంగంలో కానీ ఒక స్వతంత్ర వృత్తుల్లో కానీ ఉండడం వల్ల మీకు దానివల్ల ఎక్కువగా పాపులారిటీ, పబ్లిసిటీ పెరగడం వల్ల మీ యొక్క వ్యాపారం కానీ మీ వృత్తి వ్యవహారాలు కానీ పెరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా వారి గుర్తింపు, హోదా పెరుగుతుంది. అలాగే వారి యొక్క ఆదాయం కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావం వల్ల ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం మీ మీద జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు జరిగినట్టు మీ మీద అభాండాలు వేసే అవకాశం ఉంది. మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో రాహు సప్తమంలో ఉండడం వల్ల మీకు బాగా దగ్గరగా వస్తువులు, మీ చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని వాడుకొని మోసం చేసి మిమ్మల్ని తక్కువగా చేయడం కానీ, మిమ్మల్ని ఆ పదవి నుంచి తప్పించడం కానీ, మిమ్మల్ని అన్పాపులర్ చేయడం వల్ల ఆ పదవిలోకి వారు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఎంతవరకు నమ్మాలో, ఎంతవరకు చేరదీయాలో, ఎంతవరకు విషయాలు చెప్పాలో అంతవరకే చెప్పాలి తప్ప అతిగా వాళ్ళని నమ్మడం వల్ల మాత్రం కంపల్సరీగా వాళ్ళే మిమ్మల్ని
వెన్నుపోటు పొలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి అంటే అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు ఆ విధంగా మోసం జరుగుతూ ఉంటుంది. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అయిన వాళ్ళతోనే ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. ఏ విషయాన్ని కూడా చాలా సీక్రెట్స్గా మెయింటైన్ చేస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండడం వల్ల సింహరాశి వారికి ఆదాయ వనరులు ఒకవైపు బాగానే ఉన్నాయి, ఒక విధంగా వీళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు కంపల్సరిగా సూర్య భగవానుని పూజించుకోవడం, ప్రతిరోజు ఆదిత్య ఉదయం చదువుకోవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, ఏదో ఒక దేవాలయాన్ని దర్శించడం, ఆదివారం నియమంగా ఉండడం వల్ల ఇటువంటి వెన్నుపోట్ల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి కోసం, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కోసం, అప్పులు రుణాలు ఏవైనా ఉంటే అవి తీరడానికి ఒక చక్కని రెమెడీ మీకు ఈ వారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాల ఆర్థిక సమస్యలకి, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకి, అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలకి, రుణాలకి కూడా కుజుడు కారణమవుతూ ఉంటాడు. ఈ కుజుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఈ సమస్య మరీ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు గ్రహాలు కూడా మనకి సింహరాశిలో కలిసి ఉన్నాయి. రవి యొక్క రాశిలో కలిసి ఉండడం వల్ల ఇప్పుడు మనం రవి గ్రహానికి పరిహారం చేయడం వల్ల మనకి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల నుండి విముక్తి లభించడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఇది చాలా పురాతన కాలంలో ఉన్నటువంటి రెమెడీ. ఇది నాడీ గ్రంథాల్లో ఉండడం జరుగుతుంది. ముందుగా మీరు ఒక ప్రమిదను తయారు చేయవలసి ఉంటుంది. అంటే ముందుగా మీరు ఒక మట్టి ప్రమిద ఒక పెద్ద సైజులో తీసుకోండి. దాంట్లో బియ్యం పిండితో చలిమిడి చేయవలసి ఉంటుంది. అంటే బియ్యం పిండిలో మీరు ఆవు పాలు, పంచదార, కొద్దిగా నెయ్యి కలిపి చక్కగా చలిమిడి, అంటే పూర్వకాలంలో చేస్తుండేవారు, ఆ చలిమిడి తయారు చేసి ఆ చలిమిడితో ఈ ఏదైతే మట్టి ప్రమిద మనం తీసుకున్నామో ఆ మట్టి ప్రమిదలో ఈ చలిమిడితో ఇంకొక ప్రమిదలాగా తయారు చేయవలసి ఉంటుంది. అంటే అది మనకు సులువు అవుతుంది అన్నమాట. ఈ ప్రమిదలాగా తయారు చేసి కొద్దిగా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. దాన్ని యాసిడ్గా ప్రమిదలాగా తయారు చేసి అందులో మీరు చక్కగా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు, అంటే గుడ్డగడ్డి కాకుండా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు ఒక 2 తయారు చేసి వాటిలో మళ్ళా శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యితో ఆదివారం రోజు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది. ఆదివారం రోజు తూర్పు దిక్కు వెలిగేలాగా, అది ఎక్కడ పెట్టినా పర్లేదు, ఒక శుభ్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి చోట్లో పెట్టచ్చు. ఈ విధంగా తూర్పు దిక్కున ఆ ప్రమిదలో నెయ్యి పోసి చక్కగా వెలిగించి నిత్యం దొరికే మనకి ఈ పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు, అంటే పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు ఆ ప్రమిద చుట్టూ పెట్టవలసి ఉంటుంది. అంటే 12 రకాల చామంతులు, అంటే 12 చామంతులు చుట్టూ పెట్టవలసి ఉంటుంది. ఇది 12 రకాలుగా ఆదిత్యులు కాబట్టి ఈ 12 చామంతులతో ఈ దీపాన్ని చాలా వరకు కనీసం ఒక 2-3 గంటలు వెలిగేలాగా ఉంచవలసి ఉంటుంది. అది ఆ దీపం ఆరిపోయిన తర్వాత సాయంకాలం చక్కగా ఈ దీపాన్ని మళ్ళీ అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ చలిమిడితో చేసినటువంటి దీపాన్ని మీరు చీమలకు ఆహారంగా చీమలు ఉన్న చోట పెట్టచ్చు. లేనిచో ఆవుకి ఇది పెట్టడం లేదు. ఎందుకంటే మన నెయ్యి గట్ట అంత తయారు చేస్తాం కదా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ప్రసాదంగా తినాలంటే తినొచ్చు, తప్పులేదు. బట్ ఇది ఆవుకు పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఏదైనా సరే బ్రహ్మాండంగా సాల్వ్ అవుతుంది. ఇది సాధారణంగా ఏదో ఒక వారం పెడితే ఏదో కూడా పనిచేయదు. కనీసం 3 వారాలు పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ కుజుడు కేతువు కలిసి సుమారుగా ఇంకా ఒక 40-50 రోజులు అక్కడ ఉంటారు. కాబట్టి ఒక 3 ఆదివారాలు ఈ పరిహారం చేయడం వల్ల చక్కగా ఇది అన్నీ కూడా చాలా శుచిగా ఉండాలన్నమాట. అప్పటికప్పుడు తయారు చేయనట్టు ఉండి నమ్మకంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు సూర్య భగవానుడు ఇస్తేనే మనకి ధనం రావడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక అక్షయ పాత్ర ద్రౌపదికి ఇచ్చిన, ఒక శమంతకమణి మరి ఛత్రాజిత్కి ఇచ్చిన సూర్య భగవానుడి వరప్రసాదం వల్లే మనకి ఈ ధనం ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి ఆ ఆదివారం రోజు కూడా మీరు చాలా నియమంగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే మనం ఈ దీపం పెడతామో అక్కడ ఈ మాంసాహారాలు
ఇటువంటి ఏమీ లేకూడదు. ఆ రోజు 99% ఈ శృంగారానికి కూడా దూరంగా ఉంటే ఇంకా మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.